Non-spoiler review of the film 8 వసంతాలు మూవీ రివ్యూ యాక్టెడ్ బై అనంతిక అనిల్ కుమార్, అను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, డిఆర్ కావ్య వెబ్ సిరీస్ ఫేమ్ కన్నా అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది కుబేరాతో పాటు రిలీజ్ అయ్యింది. ఈ మూవీ 20th జూన్. నేనైతే ఈరోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. సినిమా లవ్ స్టోరీ కాబట్టి చూసి రివ్యూ ఇవ్వాలనే ఉద్దేశంతో లేట్ అయినా కూడా చూశాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు కుబేరా మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఇప్పుడు ఈ 8 వసంతాలు మూవీ అప్లోడ్ చేశాను. ఒక సితారా జమీన్ పర్ మూవీ కూడా చూశాను. సితారా జమీన్ పర్ మూవీ మార్నింగ్ చూశాను. వెంటనే ఇంటికి వచ్చేసి భోజనం తినేసి మళ్ళీ 8 వసంతాలు మూవీకి వెళ్ళిపోయాను. అందుకే సితారా జమీన్ పర్ మూవీ రివ్యూ కూడా ఇవ్వలేకపోయాను. ఈ 8 వసంతాలు మూవీ రివ్యూ అప్లోడ్ చేసిన అరగంటకు కానీ గంటకు కానీ ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత స్టోరీ ప్లాట్ మూవీ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగు ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే హీరోయిన్ 8 వసంతాల్లో అనగా 8 yearsలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీలో ఉన్న సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేసింది, ఆ ఇన్సిడెంట్స్ ఏంటి అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అనిపించింది. నేను మామూలుగా అయితే రేటింగ్ చాలా లాస్ట్లో ఇస్తాను. చాలా తక్కువ సినిమాలకి నేను స్టార్టింగ్లోనే రేటింగ్ ఇచ్చేస్తాను. ఈ మూవీకి కూడా స్టార్టింగ్లోనే రేటింగ్ ఇచ్చేస్తున్నాను. 5/5. అంత బాగా నచ్చింది నాకైతే. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ మ్యూజిక్ బై ఏసం అబ్దుల్ వహాబ్ ఈజ్ టూ గుడ్. చాలా అంటే చాలా బాగుంది. స్లోగా ఉన్న సీన్స్ని కూడా బాగా హైలైట్ చేసింది. మంచి ఫీల్ గుడ్, ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి కారణమైంది. సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా ముఖ్యమైన కారణమైంది ఈ మ్యూజిక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ అనంతిక అండ్ అనురెడ్డి, హీరో అనురెడ్డి అండ్ రవితేజ దుగ్గిరాల, డిఆర్ కావ్య ఫేమ్ కన్నా, వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా అనంతిక అండ్ ఇద్దరు హీరోస్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఒక కవిత్వం చదివినట్టు, ఒక అద్భుతమైన కవిత్వం ఉన్న ప్రేమ కథని మనం పుస్తకం కొనుక్కొని చదివినట్టు అంత అద్భుతంగా చాలా అర్థవంతంగా ఉన్నాయి డైలాగ్స్ అయితే. డైలాగ్స్ ఏం ఆలోచించి పెట్టారబ్బా, ఎంత అనుభవంతో రాశారు ఈ డైలాగ్స్. చాలా అంటే చాలా అనుభవం ఉంది ఈ డైలాగ్స్ రాసిన వాళ్ళకి. అన్నంత గొప్పగా రాశారు డైలాగ్స్. అనిర్వచనీయం, మాటల్లో చెప్పలేము, అంత అద్భుతంగా ఉన్నాయి డైలాగ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవే పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి సినిమా చాలా స్లోగా ఉంటుంది. 2 hours 15 minutes 20 minutes మధ్యలో ఉన్నా కూడా సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఇంకా సినిమాలో వచ్చేసి ఇంకొక పాజిటివ్ మర్చిపోయాను. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి ఎమోషనల్గా ఉంటుంది. క్లైమాక్స్లో ఒక 2 ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయలేము, అన్ప్రెడిక్టబుల్ కింద ఉంటాయి. ఇవి ప్లస్ పాయింట్స్లో చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ నెగిటివ్స్లోకి వచ్చేద్దాం. ఇంకా నెగిటివ్స్లోకి మళ్ళీ వచ్చేస్తే ఇంకా నేను చెప్పిన ఒక క్లైమాక్స్ తప్ప మిగతా సీన్లు అన్నీ ఈజీగా గెస్ చేసే విధంగా ఉంటాయి. అదొకటి బిగ్గెస్ట్ నెగిటివ్. ఇవే కనిపించింది నాకు నెగిటివ్. ఇంకా రేటింగ్ వచ్చేసి నేను స్టార్టింగ్లోనే ఇచ్చేసాను 5/5. నాకైతే బాగా అనిపించింది. ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి నచ్చుద్ది. అది కూడా స్లోగా ఉండే ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చుద్ది. వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ రేంజ్లో ఉంటుంది కాబట్టి అందరికీ ఎక్కకపోవచ్చు. ఇంకా మాస్ ఆడియన్స్కి అయితే ఇంకా అస్సలు ఎక్కదు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ స్లోగా ఉన్నా కూడా పర్లేదు అనుకునే వాళ్ళు ట్రై చేయండి. స్ట్రాంగ్గా కంటెంట్ ఉంటే చాలు. ఫీల్ గుడ్ మూవీ స్లోగా ఉన్నా పర్లేదు, స్ట్రాంగ్గా కంటెంట్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి మాత్రమే నచ్చే సినిమా. అలాంటి వాళ్ళు ట్రై చేయండి. ఇక అంతేనండి. నా సితారా జమీన్ పర్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు. ఇక అంతేనండి. నా రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. Bye bye.